హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు వీడియోలో ఒక హెల్దీ రెసిపీని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. నేనండి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ రెసిపీ. లాగా పప్పు నానబెట్టి మిక్సీ వేసి చట్నీలు వేసుకొని దోశలు ఇడ్లీలు వేసుకొని అయిపోయిన తర్వాత గిన్నెలు కడుక్కునే అవసరమే ఉండదండి. ఇలా ఓట్స్ తోటి ట్రై చేయండి. హెల్త్ పని కూడా తక్కువ, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మేమేమేమి నట్స్ ఫ్రూట్స్ యూజ్ చేసి చేసామో చూపిస్తాను రండి. ముందుగా ఒక 2 కప్స్ ఓట్స్ తీసుకోవాలి. చియా సీడ్స్ వేసుకోవాలన్నమాట. ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి, అయినా కానీ దీనిలో చాలా న్యూట్రియన్స్ కలిగి ఉంటాయి. ఇది బాడీకి ఎనర్జీని ఇవ్వడంతో పాటు డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేయడానికి హెల్ప్ అవుతాయి. ఇవి 2 స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట. బ్రెయిన్ హెల్త్కి ఇవి చాలా మంచిది. ఫైబర్ ప్లెంటీగా ఉంటుంది అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా ఈ సీడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. వీటిలో విటమిన్ ఏ ఉంటుంది. ఇది స్కిన్కి హెయిర్కి చాలా మంచిది అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. అంటే ఏంటంటే మన చర్మంలో వచ్చే ముడతలను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ అండ్ హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది ఈ సన్ఫ్లవర్ సీడ్స్. నెక్స్ట్ వచ్చేసి సీడ్స్లో ప్రోటీన్, ఐరన్, జింక్, మెగ్నీషియం ఫుల్గా ఉంటాయన్నమాట. ఇవి తినడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉంటాము. ఇవి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తాయి. ఇవి హార్ట్ హెల్త్కి మంచిది. అంతేకాకుండా గుడ్ స్లీప్ని కూడా ఇవ్వడంలో ఇవి చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్ అనమాట. వాల్నట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. ఇవి చిన్నపిల్లలకి, చదువుకున్న పిల్లలకి చాలా మంచిగా ఉపయోగపడతాయి. ఇవి బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది. రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి లాభాలు మనం పొందుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి అంజీరు. ఇవి 2 తీసుకున్నాము మేమైతే. వీటిల్లో ఎక్కువగా ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. న్యాచురల్ స్వీట్ కలిగి ఉంటాయి. ఇవి బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి కూడా ఈ అంజీరు హెల్ప్ అవుతుంది. డెడ్ స్కిన్ రిమూవ్ చేస్తాయి. హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. అందుకని అంజీర్ని కూడా వీటిలో యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్స్ అనమాట. ఆల్మండ్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఆల్మండ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పే పనే లేదు. మనం రోజు డైలీ నానబెట్టుకొని తింటూనే ఉంటాము. ఈ ఆల్మండ్స్ని బయట నానబెట్టుకొని తొక్కు తీసేసి వీటిలో యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా కట్ చేసుకొని డైరెక్ట్గా వీటిల్లోనే యాడ్ చేయొచ్చు. ఇవి బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవారు ఎవరైనా తినవచ్చు. కాల్షియం ఉంటుంది. బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవన్నిటిని మంచిగా సోక్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కొంచెం బెర్రీస్ వేసాము. ఈ బెర్రీస్లో చెర్రీస్, బ్లూబెర్రీస్, ఇంకా చాలా బెర్రీస్ కలిసి ఉన్నాయి. మిక్స్డ్ బెర్రీస్ అనమాట. ఇవన్నీ కూడా కలిపి వేసుకోవాలి. వీటి వల్ల ఏంటంటే మన కిడ్నీస్కి మంచిది. ఇవి మంచిగా ఉపయోగపడతాయి. ఇవి 2 పీసెస్ కింద కట్ చేసి వేసుకోవడం వల్ల స్వీట్నెస్ యాడ్ అవుతుంది. తర్వాత మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. నెక్స్ట్ డే మనం నైట్ ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన తర్వాత మనకి ఉన్నటువంటి సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటితోటి మనం కలుపుకోవచ్చు. ఇక్కడ పొమోగ్రానేట్ యాడ్ చేస్తున్నాము. సపోటా, మ్యాంగో, వాటర్ మిలన్, ఇంకా గ్రేప్స్, ఏ ఫ్రూట్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు మార్నింగ్ లేచిన తర్వాత. గట్ హెల్త్కి ఇది చాలా మంచిది. అలా మిక్స్ చేసుకొని బౌల్లో వేసుకొని ఎంజాయ్ చేయడమే. ఇది తినడానికి కూడా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది అన్ని నట్స్ వేసాం, ఫ్రూట్స్ వేసాం కాబట్టి మంచి టేస్ట్, స్వీట్నెస్ వచ్చి చాలా బాగుంటుంది. ఈ ఓట్స్ రెసిపీ వీక్లీ 2 అయినా తీసుకోవడానికి ట్రై చేయండి.